సుఖము దుఃఖము జ్ఞానహేతువే. సంఘర్షణ శాశ్వత దుఃఖం, దుఃఖం శాశ్వత తాత్కాలికం. దుఃఖానికి అర్థం అడుగుతున్నారు అంటేనే సత్యాన్ని ప్రశ్నిస్తున్నారు అని అర్థం. లేదా సత్యాన్ని ప్రశ్నించము మనం. దుఃఖం యొక్క అర్థం ఏంటి, ఎట్లా ఏర్పడుతుంది, ఎట్లా పుడుతుంది, దానికి కారణం ఏంటి? కారణం అనేది భౌతికం కాదు అది. కాబట్టి దుఃఖం మంచిదా చెడ్డదా? దుఃఖం పోగొట్టుకోవటానికి దుఃఖం వస్తుంది, దుఃఖాన్ని గుర్తుపట్టడానికి దుఃఖం వస్తుంది, సత్యాన్ని తెలుసుకోవటానికి దుఃఖం. దుఃఖం వరమే, మనసుకి వరమే. సుఖము దుఃఖము వరమే. వ్యావహారిక సత్యాన్ని అడగట్లేదు. పారమార్థిక సత్యానికి దుఃఖానికి ఒక అర్థం ఉంది. ఏమీ అర్థం? అది దేన్ని సూచిస్తుంది? దుఃఖం దుఃఖాన్ని సూచిస్తుందా, లేదా అది సత్యాన్ని కూడా స్పృశిస్తుందా? సత్యంలో నుంచో పుడుతుందా దుఃఖం? సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు సుఖంగా ఉంటుంది, కానీ అది కదిలి వెళ్ళిపోయేటప్పుడు దుఃఖంగా ఉంటుంది. దుఃఖం అనుభవించేటప్పుడు దుఃఖంగా ఉంటుంది, కానీ కదిలి వెళ్ళిపోయాక దుఃఖాన్ని ఇవ్వదు, సుఖాన్ని ఇవ్వదు. అది సహజ స్థితి. సుఖ దుఃఖాల మధ్య ఉండేది సహజ స్థితి. కాబట్టి ఘర్షణ దేని మధ్య? సుఖానికి దుఃఖానికి మధ్య కాదు, సుఖ దుఃఖాల యందు మధ్యలో అనుభవిస్తున్న ఈ మనసు ఉందే, మనసుకి అవి రెండు విషయాలు సరిగా అర్థం కాకపోతే దాని పనితీరు, అది ఆ ఘర్షణ వద్దనో కావాలనో, కావాలనో వద్దనో, దానివల్ల దుఃఖం. కానీ ఈ దుఃఖం ఆ దుఃఖం కాదండి. సంఘర్షణ దేనివల్ల వస్తుందంటే ఈ మనసుకి భౌతిక పదార్థాలతో ఉన్న సంబంధం విషయంలో ఆ సంబంధం సరిగా అర్థం కాకపోతే ఆ బంధము, బాంధవ్యము ఘర్షణ హేతువై దుఃఖం శాశ్వతంగా కనపడుతుంది. దుఃఖానికి శాశ్వతత్వం లేదు, సుఖానికి శాశ్వతత్వం లేదు. సంబంధం పోతే వచ్చే బాధ సుఖం కాదు, సంబంధంతో వచ్చే సుఖ దుఃఖాలు కాదు. సంబంధాన్ని అర్థం కాక వచ్చే దుఃఖము అది బాధ హేతు, అసలు దుఃఖం అది. జ్ఞాపకంతో సంబంధము అంటే గతంతో మీరు ఒక శాశ్వత సంబంధం పెట్టుకోవచ్చు మానసికంగా ఆలోచనలతో, కానీ అది శాశ్వత దుఃఖ హేతు. అర్థం చేసుకుంటే విషయంతో పాటుగా కాలంతో పాటుగా డొల్లి వెళ్ళిపోతుంది. కాదరే ఘర్షణతో వచ్చే దుఃఖం ఒకటి, భౌతికంగా వ్యవహారంలో వచ్చే దుఃఖం ఒకటి. రెండు మనకి ఎంత బాగా అర్థమైతే, ఈ విషయమే కాదు అన్ని విషయాలు మనకు అర్థం. భౌతికమైన దుఃఖం అనుభవంలో తాత్కాలికంగా బాధిస్తుంది, కానీ గతంగా మారిన అర్థం కాని ఘర్షణ, అపార్థము, అది అపార్థాన్నే ఘర్షణ అంటారు. దానివల్ల వచ్చే దుఃఖానికి చాలా బాధ ఉందండి, చాలా బాధ వెంటాడుతుంది. అది జన్మహేతు అవుతుంది. జన్మహేతు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? తిరిగి తిరిగి బాధ పెట్టే లక్షణం. మీరు మళ్ళీ పుడతారని కాదు. ఈ అగ్ని దహించేస్తుంది. జ్ఞానాగ్ని ఏమో అజ్ఞానాన్ని దహిస్తుంది. అజ్ఞానాగ్ని మనసు శాంతిని కనపడివ్వకుండా చేసి కమ్మేస్తుంది, పొక్కమ్మినట్టుగా కమ్మే. కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చేటప్పటికి సత్యాన్ని తాకింది, అర్థాన్ని వెతికింది, పరమార్థాన్ని కనుగొనే ప్రయత్నం. అక్కడ ఆయనకు ఉపశమనం వచ్చి తీరుతుంది, అందులో అనుమానమే లేదు. ఘర్షణ వల్ల నాకు ఇప్పుడు దుఃఖం ఉంది అన్న విషయాన్ని ఘర్షణ వైపు చూడట్లేదు, ఘర్షణ వైపు చూస్తున్నారు. ఘర్షణ అంటే క్రియ వైపు, భౌతికం వైపే మన బాధ అంతా. కానీ మానసికం వైపు అసలు దుఃఖానికి అది కారణం కదా, కారణం కాని కారణం దాన్ని చూడు అంటున్నారు. అది నేర్పుతున్నారు గురువు వల్ల మనకి నేర్పుతారు. కృష్ణస్వామి వారు నేర్పుతుంది అది. కృష్ణమూర్తి గారు మీకు దుఃఖం కదా పోవాలి. ఏ దుఃఖాన్ని? ఇక్కడ ఉన్న దుఃఖం కాదు, ఇక్కడ శాశ్వతంగా మనని అనేక జన్మలుగా లేదు అనేక విషయాలుగా ఏడిపిస్తున్న దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే లోపల ఘర్షణ అర్థం చేసుకోండి, ఘర్షణ యొక్క మొత్తం పరిణామాన్ని అర్థం చేసుకోండి. ఘర్షణ అంటే అర్థం ఏంటి? ఘర్షణ అంటే కాలాన్ని సరిగా మనసు అర్థం కానప్పుడు కాలానికి మనసుకి మధ్య ఏర్పడే, అంటే అనుభవపరుడికి అనుభవానికి మధ్య ఉండే అపార్థము అసక్తత ఘర్షణ అయి కూర్చుంది. ఘటన కాలంగా మారుతుంది, ఘటన జ్ఞాపకంగా మారుతుంది. ఈ మధ్య అపార్థమే మనకి సంఘర్షణగా మారుతుంది. ఈ సంఘర్షణ అర్థం కావాలంటే మీరు కాలాన్ని బాగా అర్థం చేసుకుంటే, కాలం ఎంత బాగా అర్థమైతే జ్ఞాపకం యొక్క ప్రభావము, ఘర్షణ యొక్క ప్రభావము పోయి ప్రశాంతత
వచ్చేస్తుందని శ్రీ కృష్ణమూర్తి గారు పాఠం బాగా. అందుకనే ఈ మనం జ్ఞానంలో కూడా మెలకు వచ్చిన క్షణంలోనే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే భావం కానీ, లేదా అనుభవము, అనుభూతి, అనుభవపరుడు మూడు ఒక్కసారే మెలకుతో పాటే మొదలైతాయి. ఇది మనం అర్థం కాకపోతే కేవలం కాలాన్నే చూస్తే కాలంలో ఉన్న విభజన మిమ్మల్ని జ్ఞాపకం చేసి కాలం చాలా బాధ పెడుతుంది. గురువు దగ్గరికి పోతే చాలా మందికి దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకు అంటే దుఃఖం కనపడాలి. అంటే దుఃఖం ఎలా కనపడాలి? భౌతికంగా, మానసికంగా దాని పరిణామం కనపడాలి. అదే గురు సన్నిధి. గురువు దుఃఖాన్ని చూపెట్టి దుఃఖాన్ని శాశ్వతంగా ఘర్షణలోంచి తీసేస్తాడు. అదే శాంతిని ఇవ్వటం. అది గురువు యొక్క వైభవం.